డియర్ మై స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025 ముఖ్యంగా ఎస్జిటికి సంబంధించి మనం ముఖ్యమైన ప్రశ్నలు ఒకసారి మనం చూద్దాం. మొదటి లెక్క మనం గమనించినట్లయితే 2, 4, 8, 1 అంకెలలో ప్రతి అంకెను కేవలం ఒక్కసారి మాత్రమే వినియోగించి రాయగల 4 అంకెల సంఖ్యలు ఎన్ని? అది ప్రశ్న అండి. మనకు మళ్ళీ ఇంకో విధంగా అడిగే అవకాశం ఉందండి. పునరావృతం కాకుండా ఈ విధంగా కూడా మనకు అడిగే అవకాశం ఉందండి. ఇటువంటి మోడల్ లెక్క మనకు ప్రతి టెట్ డిఎస్సిలో కంపల్సరిగా ఇటువంటి మాదిరి లెక్క అడగడం జరుగుతుంది. అయితే దీన్ని మనం సింపుల్గా ఏ విధంగా చెయ్యాలి అని అంటే, మనకి ఇచ్చినటువంటి 4 సంఖ్యలు ఏంటండి? 2, 4, 8, 1 ఈ సంఖ్యలను లేదా ఈ అంకెలను ఉపయోగించి ఒక్కసారి మాత్రమే మనం ఉపయోగించి రాయగల 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలం? దీన్ని మనం 3 విధాలుగా చేయొచ్చండి. మనం సింపుల్ పద్ధతిని మనం ఎంచుకుందాం. అయితే మనకి ఇక్కడ ఈ సంఖ్యలను ఉపయోగించి 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలమనంటే, 4 అంకెల సంఖ్యలు కనుక మనం ఈ విధంగా 4 గీతలు గీసుకుందాం. ఇది 1, 10, 100, 1000 సింపుల్గా. అయితే ఈ వేల స్థానములో మనం ఇక్కడ 2000 రాయొచ్చు, 4000 రాయొచ్చు, 8000 రాయొచ్చు, 1000 రాయొచ్చు. కావున మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. చూడండి, ఈ వేల స్థానంలో 2000 రాయొచ్చు, 4000, 8000, 1000 రాయొచ్చు. కావున 1, 2, 3, 4 కనుక దీన్ని మనం ఈ విధంగా రాస్తాం. అయితే వాడు ఏమన్నాడు? ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలన్నాడు. కావున మనం దీన్ని యూజ్ చేసాం కనుక నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, ఈ 100ల ప్లేస్లో ఈ 100ల స్థానంలో 400 రాయొచ్చు, 800 రాయొచ్చు, 100 రాయొచ్చు. కనుక మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ? 1, 2, 3 ఓకే ఇంటూ దీన్ని మనం ఆల్రెడీ యూజ్ చేసాం కనుక ఓకే. నెక్స్ట్ 10ల స్థానంలో 80 రాయొచ్చు, తర్వాత 10 రాయొచ్చు. మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి ఇక్కడ? 1, 2, 2 దీన్ని వాడేసాం కనుక మిగిలిన ఆప్షన్ 1 కనుక ఇంటూ 1. చూడండి, 4 3 12, 12 2 24, 24 1 24. ఇటువంటి మాదిరి లెక్కలు మనకు అడిగినప్పుడు మనం సింపుల్గా ఈ విధంగా మనం చెయ్యాలి. కావున ఆప్షన్ 24 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. రెండో లెక్క చాలా సింపుల్గా అండి, చేద్దాం. x + 2y హోల్ స్క్వేర్ మైనస్ 8xy హోల్ బై x - 2y ఇంటూ x + 2y. ఇది మనకి ఇచ్చినటువంటి లెక్క. అయితే సింపుల్గా మనం ఏ విధంగా చేద్దామని అంటే, a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదండి. a + b హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకు a² + 2ab + b² కదండి. దీన్ని a అనుకోండి, దీన్ని b అనుకోండి. a + b హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కనుక దాన్ని ఏ విధంగా రాయొచ్చు? మనం a² + 2ab + b² రూపంలో రాయాలి. అయితే దీన్ని ఏ విధంగా విస్తరిస్తామండి? x² ప్లస్ 2ab అంటే 2 4, 4 ఇంటూ xy 4xy అంతే కదండి. ఈ 4xy మైనస్ 8xy ఏమవుతుంది? -4xy అవుతుంది. 8 నుండి 4 తీస్తే 4. సింపుల్గా షార్ట్ కట్లో చేద్దాం. ప్లస్ 2y హోల్ స్క్వేర్ అంటే
ఏమవుతుంది 4y² అవుతుంది. అంటే x² మైనస్ 4xy ప్లస్ 2y² అంటే 4y² అవుతుంది ఇంటూ x ప్లస్ 2y హోల్ బై x మైనస్ 2y. మనం గమనించినట్లయితే ఇప్పుడు చూడండి a² మైనస్ 2ab ప్లస్ b² రూపంలో ఉంది కనుక దీన్ని ఏ విధంగా రాసుకుంటాం x మైనస్ 2y హోల్ స్క్వేర్గా మనం రాసుకోవచ్చు. x మైనస్ 2y హోల్ స్క్వేర్ బై x మైనస్ 2y ఇంటూ x ప్లస్ 2y. అయితే ఇప్పుడు x మైనస్ 2y హోల్ స్క్వేర్ అంటే ఇదే కదండి. a మైనస్ b హోల్ స్క్వేర్ అంటే మనం దీన్ని ఏ విధంగా రాయొచ్చు a మైనస్ b ఇంటూ a మైనస్ b కదా. ఆ విధంగా దీన్ని రాసుకుంటే x మైనస్ 2y ఇంటూ x మైనస్ 2y బై x మైనస్ 2y ఇంటూ x ప్లస్ 2y. ఈ రెండు పోతాయి కదండి. పోతే మనకి ఏం మిగిలింది x మైనస్ 2y ఇంటూ x ప్లస్ 2y. అంటే దీన్ని ఏ అనుకోండి దీన్ని b అనుకోండి. ఈ విధంగా అనుకుంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b రూపంలో ఉంది కనుక మనకు ఫార్ములా ఏంటండి a² మైనస్ b². a ప్లస్ b ఇంటూ a మైనస్ b యొక్క సూత్రం ఏంటంటే a² మైనస్ b² కనుక దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు x² మైనస్ 4y² రాయొచ్చు. కావున x² మైనస్ 4y² ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మూడో లెక్క ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మీకు ఈ విధంగా సింపుల్ మెథడ్లో చెప్పడం జరుగుతుందండి. కావున గమనించగలరు. మూడో ప్రశ్న, ఒక టన్ను గోధుమల ధర 25,800 అయితే 275 కిలోగ్రాముల ధర రూపాయలలో తెలపమన్నాడు. దీన్ని సింపుల్గా ఏ విధంగా చేద్దామనంటే దీన్ని ఏకవస్తు మార్గంలోకి దీన్ని మనం కన్వర్ట్ చేసినట్లయితే ఇప్పుడు ఒక టన్ను అంటే ఎన్ని కేజీలండి 1000 కేజీలు. 1000 కేజీల గోధుమల ధర మనకి ఎంత ఇచ్చాడండి 25,800. అయితే 275 కిలోగ్రాముల ధర ఎంత అవుతుంది? ఇది క్వశ్చన్ మార్క్. ఏకవస్తు మార్గం ద్వారా మనం ఏం చేస్తామండి 275 బై 1000 ఇంటూ 25,800. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు. ఇప్పుడు ఈ రెండింటిని గుణిస్తే 275 ఇంటూ 258. ఈ రెండింటిని గుణిస్తే మనకు వీటి యొక్క ధర మనకు రావడం జరుగుతుంది. కావున మీరు ఈ మూడో లెక్క చేయండి. నెక్స్ట్ నాలుగో ప్రశ్న, ఒక అర్ధవృత్త వైశాల్యము 77 చదరపు సెంటీమీటర్లు అయితే దాని వ్యాసార్థం ఎంత సెంటీమీటర్లో తెలపమన్నాడు. వ్యాసార్థం అంటే 6. వృత్త వైశాల్యానికి సూత్రం ఏంటండి πr². వృత్త వైశాల్యానికి సూత్రం ఏంటండి πr². కానీ ఇక్కడ వాడు అర్ధవృత్తం అర్ధవృత్తం అంటే πr²/2 అవుతుంది. కానీ లెక్క ప్రకారం అర్ధవృత్త వైశాల్యము 77 చదరపు సెంటీమీటర్లు ఇచ్చాడు. అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. పై విలువ మనకు తెలుసండి 22/7 అని r². తర్వాత 2 ఇంటూ లేదంటే ఈ విధంగా చేద్దాం 2 ఇంటూ 77 అవుతుంది. ఎందుకని అడ్డగుణకరం చేస్తే మనం డైరెక్ట్గా వేసుకున్నాం ఈ విధంగా అనమాట. అయితే ఇక్కడ r² ఏమవుతుంది 2 ఇంటూ 77. ఈ భిన్నాన్ని అవతల వైపుకి తీసుకుని వెళ్తే 7/22 అవుతుంది. 11 రెళ్ళు అంతేనా 11 రెళ్ళు 11 ఏళ్ళు 2 1 2. ఇప్పుడు మనకి ఏం మిగిలింది r² 7 ఇంటూ 7 7 7 49. r విలువ ఏమవుతుంది అప్పుడు √49. 49 యొక్క వర్గమూలం ఎంత 7 సెంటీమీటర్లు. అంటే మనకి ఇక్కడ
మనకు ఫార్ములా తెలిసినట్లయితే మనం ఈజీగా మనం చేయగలం. అలాగే 5వ ప్రశ్న గమనించాలండి. 5వ ప్రశ్న మనకి ఇక్కడ m విలువ ఇచ్చాడు, అలాగే n విలువ ఇచ్చాడు. అయితే 3m - 2n ఈ విలువను మనం కనుక్కోవాలి. సింపుల్గా మనం ఏ విధంగా చేద్దామని అంటే, చూడండి 3 × m అంటే 3 mని 3 చేత గుణించాలి. అంటే ఇక్కడ m విలువ ఇదే కదండి. ఇప్పుడు దీన్ని 3 చేత డైరెక్ట్ గుణిద్దాం. 3 12 ఎంత? 36 x². అలాగే 3 8 మైనస్ ఉంది కదండి, 3 8 24 xy. అలాగే 3 7 21 y². మైనస్ని పక్కన ఉంచండి. ఇప్పుడు 2 × n, nని 2 చేత గుణించాలి. n అంటే ఇక్కడ మనకి n విలువ ఇచ్చాడు కదండి, గుణించండి. 2 9 18 మైనస్ ఇచ్చాడు కదా, చూద్దాం. -18 x². ఓకేనా? తర్వాత 2 7 14 xy ప్లస్ 2 16 32 y². అయితే ఇక్కడ 2nకి ముందు మైనస్ ఇచ్చాడు కదండి, మైనస్ ఇచ్చాడు కనుక ఈ గుర్తులన్నీ మారతాయి. ఇక్కడ ప్లస్ ఉంది కనుక మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కనుక మైనస్. చాలా సింపుల్ అండి. ఇప్పుడు చూద్దాం. 36 x² ప్లస్ 18 x² ఏమవుతుందండి? 18 ప్లస్ 36 ఎంత? 54 x² మైనస్ 14 xy మైనస్ 24 xy. 2 మైనస్లు ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం కలపాలి. 38 xy ప్లస్ 21 y² మైనస్ 32 y² ప్లస్ 21 y² ఏమవుతుంది? పెద్ద సంఖ్య కనుక మైనస్ ఎంత వస్తుంది? 11 y². ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. 54 x² మైనస్ 38 xy మైనస్ 11 y². ఈ విధంగా మనం సింపుల్గా చెయ్యాలి. అలాగే మనం ముందు వీడియోలో కూడా వీటికి సంబంధించినటువంటి మోడల్స్ కొన్ని నేర్చుకున్నాం. అయినా ఇంకోసారి మనం ప్రయత్నిద్దాం. ఒక సమఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యము 1536 cm² అయిన దాని ప్రక్కతల వైశాల్యాన్ని కనుక్కోమన్నాడు. సమఘనము అన్నాడు. సమఘనము యొక్క సంపూర్ణతల వైశాల్యానికి సూత్రం 6a². ఈ సమఘనం యొక్క ప్రక్కతల వైశాల్యం 4a². ఈ 2 ఫార్ములాస్ మన మైండ్లో ఉంటే మనం ఆ లెక్కను ఈజీగా చేయగలం. ఇప్పుడు సమఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యము 1536 ఇచ్చాడండి. 1536 అంటే మనకు ఫార్ములా 6a² కదండి. సమఘనం యొక్క సంపూర్ణతల వైశాల్యం 6a². కానీ లెక్క ప్రకారం వీటి యొక్క సంపూర్ణతల వైశాల్యం 1536. అప్పుడు ఏమవుతుంది? a² = 1536/6. 6 3 18, 6 2 12, 3 మిగులుతుంది. 6 5 33 మిగులుతుంది. 6 6 36 పోయింది. a² ఎంత వచ్చింది? 256. ఏ విలువ ఏమవుతుంది? 256. 256 యొక్క వర్గమూలం 16. అంటే మనకి ఇక్కడ ఏ విలువ మనకు తెలిసింది. ప్రక్కతల వైశాల్యం ఏమవుతుంది? 4a². అంటే 4 × ఏ విలువ మనకి ఇక్కడ 16 వచ్చింది కదండి. 16² అంటే ఎంత? 256. గుణిస్తే ఎంత అండి? 4 6 24, 1024. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే 7వ ప్రశ్న గమనించాలండి. ఒక త్రిభుజంలోని 3 కోణాల నిష్పత్తి 2:3:4 అయిన గరిష్ట మరియు కనిష్ట కోణాల మధ్య గల భేదం మనకి ఇక్కడ అడిగాడు. ఇంకో విధంగా భేదం అడగొచ్చు, లేదంటే మొత్తం అడగొచ్చు. ఇది వాడిస్తాం, గమనించాలి. అయితే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం ఎంత అండి? 180 డిగ్రీలు. అయితే వాడు ఏమన్నాడు? వీటి యొక్క నిష్పత్తి, వీటిని మనం కలుపుదాం. 2 + 3 5, 5 +
4 ఎంత అండి? 9 కదా. అంటే 2/9 2/9 ఇంటూ 3 కోణాల మొత్తం ఎంత? 180 డిగ్రీలు. అలాగే 3/9 ఇంటూ 180 డిగ్రీలు. అలాగే 4/9 180 డిగ్రీలు. చూద్దాం. 9 20లు 9 20లు 9 20లు 2 20లు ఎంత? 40 3 20లు ఎంత? 60 4 20లు ఎంత? 80. అయితే వాడేమన్నాడు? గరిష్ట మరియు కనిష్ట కోణాల మధ్య గల భేదం అన్నాడు. ఇక్కడ గరిష్టంగా ఏది ఉందండి? 80 మైనస్ కనిష్టంగా అతి చిన్నది ఎంత ఉందండి? 40. అంటే భేదం అన్నాడు కనుక ఏం చేయాలి? తీసివేస్తే ఎంత? 40 డిగ్రీలు. కావున ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది.